హెచ్ లెక్క ఉంది చూడాలి దూరంగా. ఆ బిల్డింగ్ ఏం తెలుసా అనుకుంటా. మన కరోనా 10th బ్యాచ్ ని కలవడం జరుగుతుంది. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ రేపు ఈ మాస్క్ లేకుండా జీవితం లేకుండా పోయింది. ఈ మాస్క్ లేకుండా ఎప్పుడు మనం ఫ్రీగా బయట తిరుగుతామో ఆ రోజు ఫ్రీడమ్ వచ్చినట్టు. అండ్ ఈ రోజు మేము ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ చేసినాం. మేబీ మీ అందరికీ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించచ్చు. సో ఈ వెబ్ సిరీస్ పేరు రూమ్ నెంబర్ 54. దీని స్పెషాలిటీ ఏంటంటే మీరు చూడండి, మస్తు మజా వస్తుంది. యాక్చువల్గా దీనిలో రూమ్ నెంబర్ 54. సో నేను సస్పెన్స్ రివీల్ చేయ Z5 ఉందన్నమాట. నిజంగా జబర్దస్త్ ఉంది, మస్తు తీసిర్రు. సో ఇట్లాంటివి చూసినప్పుడల్లా నాకు ఒకటి అనిపిస్తుంది, మంచి ఇట్లాంటి ఒక వెబ్ సిరీస్ కానీ ఇట్లాంటి ఒక షార్ట్ ఫిల్మ్ కానీ తీయాలని చెప్పి. కాకపోతే మీకు తెలుసు కదా, నా దగ్గర టీం లేదు. అండ్ ఇఫ్ ఎనీబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ అంటే ఇక్కడ హైదరాబాద్లో చుట్టుపక్కల ఉండి ఎవరైనా సినిమాటోగ్రఫీ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండి డైరెక్షన్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటే డూ లెట్ మీ నో. నాకు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేసి చెప్పండి. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ మీ అందరికీ తెలుసు కదా, రైడ్ విత్ విజయ్. ఇక్కడ కూడా వదిలిపెడతా, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ది ప్లస్ ఫేస్బుక్ది కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఫాలో చేయకపోతే డూ డెఫినెట్లీ ఫాలో. దానిలో ఫాలో చేస్తే ఎవ్రీ డే ఏమవుతుందో బ్లాగ్ కంటే ముందు తెలుసుకోవచ్చు. సో టైమ్ ఈస్ 2 o'clock అండ్ వీఆర్ గోయింగ్ టు 2-3 days నుంచి క్యాండీ బాగా ఎంజాయ్ చేస్తుంది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. ఆడిపోదాం పదండి. మళ్ళీ సే హాయ్ చెప్పు. క్యాండీకి ఇది తగిలింది, సారీ కొట్టొద్దు పండు. సో యాక్చువల్గా క్యాండీ ఇంకా నేను ప్లాన్ ఏం చేస్తున్నామంటే, సో వి లీవ్ ఇన్ మౌంటైన్స్. సో ఇక్కడ చుట్టుపక్కల చాలా కొండలు ఉన్నాయి. మీరు చూసినట్టయితే నా వెనకాలనే ఒక పెద్ద కొండ ఉంటుంది అండ్ ఇటువైపు కూడా ఒక కొండ ఉంది. బట్ మేము ఎప్పుడు ఆ కొండ పైనకి వెళ్ళలేదు. సో ఇప్పుడే ఆ పిల్లలు అక్కడ బాల్ ఆడుతున్నారు, అంటే క్రికెట్ ఆడుతున్నారు పెద్ద బాల్ తోటి. అండ్ క్యాండీ ఇంకా నేనేం డిసైడ్ అయినామంటే మేము ఆ కొండ మీదకి పోదామని చెప్పి. క్యాండీ మనం అక్కడికి వెళ్దామా? అక్కడికి వెళ్ళి ఆడుకుంటాను కొండ మీదకి వెళ్ళి. ఓకే చలో లెట్స్ గో ది మిషన్ మౌంటైన్స్. లెట్స్ స్టార్ట్ నౌ. నేను ఒక్కసారి పిలుద్దాము, మమ్మీ వస్తే ఓకే, లేకపోతే మనమే వెళ్ళిపోదాం. ఓకే వేరే పని స్లిప్పర్స్. చలో వేర్ ఈజ్ యువర్ మాస్క్? డాడీ మాస్క్ ఇటు ఉంది, నీ మాస్క్ ఏది? మాస్క్ లేదా? ఓకే నో ప్రాబ్లం, నేను తీసుకొస్తాను. వీఆర్ గోయింగ్ ఆన్ టు మౌంటైన్స్, కొండల మీదికి. నాట్ హిమాలయన్ మౌంటైన్స్, జగద్గిరిగుట్ట మౌంటైన్స్. షీ ఈజ్ రెడీ. ఇగో చూడు ఎంత మంచి చేతులు కట్టుకొని రెడీగా ఉందో. నడు పెట్టమ్మా మీరు, మళ్ళీ నీకు దారి దొరకదు రానికే. బాయ్ మమ్మీ. చలో లెట్ మాస్క్. క్యాండీ మాస్క్ ఇస్తే వెళ్తాం. క్యాండీ మమ్మీ మాస్క్ ఇస్తుంది, మనం వెళ్దాం. ఓకే మాస్క్ అడుగు మమ్మీని, ప్లీజ్ గివ్ మాస్క్. ఫ్యూచర్లో ఇంకో కొన్ని రోజులల్లో ఎప్పుడైతే మేము రైడ్ స్టార్ట్ చేస్తామో అప్పుడు క్యాండీ వాళ్ళ మమ్మీ ఇంకా క్యాండీ ఇద్దరు రెడీగా ఉంటారు. ఇద్దరు కొట్లాడుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఎవరు బండి ఎక్కాలి ఎవరు రైడ్కి రావాలని చెప్పి. నాకు తెలిసి క్యాండీ గెలుస్తుందేమో. అవునా క్యాండీ? యూ విల్ విన్. క్యాండీ పక్కా చెప్పేస్తుంది క్యాండీ గెలుస్తుంది అని చెప్పి. క్యాండీ వాళ్ళ మమ్మీ విన్నావా ఏమన్నదో? ఎత్తికొద్దంటావు, ఇది వద్దంటావు, అది వద్దంటావు. మమ్మీ డోంట్ వరీ, వి ఆర్ సేఫ్. నాకు తెలుసు. ఓకే లెట్స్ గో. పదండి ముందుకి తోసుకుపోదాం. ప్రిపరేషన్ అంటే మీ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. మళ్ళా నువ్వు బిడ్డను తీసుకొని మనం బయటికి పోతే ఎట్లుండాలి? ఇప్పటిదాకా నేను చాలా ట్రెక్కింగ్ చేసిన, కానీ మా ఇంటి దగ్గర ఇంత మంచి ట్రెక్కింగ్ ప్లేస్ ఉందన్న విషయం నేను ఎప్పుడు రియలైజ్ కాలేదు. అండ్ ఫైనల్లీ వి రియలైజ్డ్ దట్ ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ ఉందని చెప్పి. కాకపోతే ట్రెక్కింగ్ చేసే ప్లేస్ పోలీస్ స్టేషన్ ఎదురుంది, తెలుసా నీకు? ఇదే పోలీస్ స్టేషన్. ఇగో ట్రెక్కింగ్ ఇదే పాత్, ఇలా కనిపిస్తుంది కదా. ఈ గల్లీలోకి వెళ్ళి పైకి ఎక్కాలి, సీదా కొండ మీదకి వెళ్ళిపోతాం. వెనకాల చూడు. నువ్వు మరీ టూ మచ్గా మాట్లాడకు నాన్న. మన ఇంటి వెనకాల ఉన్న కొండ గురించి మాట్లాడుతున్నా, ఇంటి ముందున్న కొండ గురించి కాదు. ఏది ఇదా? చలో ఈరోజు మనం ఎక్కుదాం. ట్రెక్కింగ్ పాత్ ఈస్ టూ డిఫికల్ట్, టూ స్టీప్, జాగ్రత్తది కూడా. చంద్రశీల ట్రెక్ చేసినాం కానీ జగద్గిరిగుట్ట ట్రెక్ ఎప్పుడైనా చేసినావు? జగద్గిరిగుట్ట ట్రెక్ కానీ క్యాండీది ఫస్ట్ ట్రెక్. చంద్రశీల తర్వాత నాది కూడా ఫస్ట్ ట్రెక్. చంద్రశీల ఎవరెస్ట్కి సగం ఉండే, ఇది జగద్గిరిగుట్టకి సగం ఉంటుంది.
చలో వచ్చి వచ్చి వాట్ ఈస్ ఇట్ బోల్ చలో కానీ ట్రెక్కింగ్ చాలా తొందరగా కంప్లీట్ అయిపోయింది. ఇట్లాంటి ట్రెక్కింగ్స్ కి మనం పోయినప్పుడు దగ్గర ఒక 2-3 hours పడుతుంది కానీ వి ఫినిష్డ్ ఇట్ ఇన్ 2 minutes. మనం వీడి దాకా రావడానికి హెల్ప్ చేసింది పిల్లలు. ఇక్కడికి రావడానికి నాకు పాత ఇంతవరకు తెలియదు, కాకపోతే మన వాళ్ళు హెల్ప్ చేసింది కాబట్టి ఈజీగా వచ్చేసాం. థ్యాంక్ యూ గైస్. కాదు ఎవరన్నా గట్టిగా 6 కొడితే పరిస్థితి ఏంది? అచ్చా 6 కొట్టకుండానే మీరు వాలీబాల్ తో ఆడుతున్నారు. క్రికెట్ ఆడేటప్పుడు రూల్స్ ఏంటంటే బాల్ ఎవరైనా కిందికి కొట్టిరు అనుకో కొత్త బాల్ తీసుకురావాలి అంతే. బాల్ డెవలాడుకొని తీసుకొచ్చే అంత సీన్ అయితే లేదు, అంతేనా? కొత్త బాల్ తీసుకొని రావాలి. అయితే 2-3 బాల్ దగ్గర పెట్టుకోవాలి. కిందికి కొట్టినాడు 30 రూపాయలు ఇచ్చి. అవును, ఇప్పుడు బాల్ కాస్ట్ ఎంత ఉందో మళ్ళీ 80 రూపీసా? మేము ఆడేటప్పుడు 35 రూపాయలు ఉండే. అదేంటది హాట్ టెన్నిస్. క్యాండీ ఫైనల్లీ నీ బాల్ గాలి కూడా నిండుతుంది ఈరోజు. మంచిగా ఉంది. వెనకల పట్టుకోకు. అర్జున్ రెడ్డి మాస్కులు పెట్టుకోండి కదా, అట్లీస్ట్ మాస్కులు పెట్టుకోండి. మన గుట్టలో జర కేసులు కొంచెం తక్కువ ఉన్నాయి, ఎందుకంటే మన వాళ్ళందరూ మాస్కులు పెట్టుకుంటారు కాబట్టి. నేనైతే పెట్టుకుంటా. అయితే మనల్ని ఫస్ట్ ఎలిమినేట్ చేసేసాను గ్రూప్లోకి. జగద్గిరి గుట్టలో ఉన్న గుట్టని ఎక్స్ప్లోర్ చేయడానికి దొరికింది. మంచిగా ట్రెక్కింగ్ చేసినాం. ఇటు దాకా ఎక్కువ దూరం ట్రెక్కింగ్ చేయలే ఇన్ఫ్యాక్ట్. కాకపోతే ఇటుకెళ్ళి వ్యూ మా బిల్డింగ్ మీద కంటే కొంచెం మంచిగా ఉంది. బిల్డింగ్ మీద ఆ బాల్కనీ గోడ అడ్డొచ్చి కొంచెం మజా ఖరాబ్ చేస్తూ ఉంటుంది. ప్లస్ గాలి కూడా స్ట్రైట్గా రాదు, కొంచెం గాలి ఇంటరప్ట్ అయ్యి వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఫుల్ కుల్కే వస్తుంది గాలి. అండ్ లుక్ అట్ దిస్ వ్యూ. ఒక నిమిషం హెచ్ లెక్క ఉంది చూడాలి దూరంగా. ఆ బిల్డింగ్ ఏం తెలుసా? చెప్పండి ఏ బిల్డింగ్ అది? అది పోలీస్ హెడ్ క్వార్టర్స్. అది ఎగ్జాక్ట్లీ జగన్నాథ్ టెంపుల్ ఉంది కదా, మన టిఆర్ఎస్ భవన్ పక్కకే ఉంటుంది. హెచ్ భవన్ కాదు, అది హెడ్ క్వార్టర్స్. అందుకే నేను చెప్తున్నా కదా, పోలీస్ హెడ్ క్వార్టర్స్. ఏం చదువుకుంటారు మీరు? 10th అయిపోయింది. ఈరోజు ఏందో నాకు తెలియకుండా చాలా కంటెంట్ దొరుకుతుంది. ఇంటర్ కూడా ఫ్రీగానే పాస్ అయినా గారు. సో ఫస్ట్ టైం అనుకుంటా మన కరోనా 10th బ్యాచ్ ని కలవడం జరుగుతుంది. ఎట్లా ఫీల్ అవుతారు మీరు? ఒకవేళ చదివినుంటే మార్క్స్ ఎక్కువ వచ్చేటివా, లేకుంటే ఇట్లా మార్క్స్ పక్క ఎక్కువ వచ్చేటివా? సో ఇప్పుడు మీ అంతా లక్కీ బ్యాచ్ ఎవ్వరు లేరు, చదవకుండా ప్రపంచంలో ఎవరు లేరు. మళ్ళీ ఇట్లాంటి బ్యాచ్ ఉండకపోవచ్చు కూడా, ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఫ్యూచర్ లో కూడా గుర్తుండిపోతుంది. కరెక్ట్ చెప్పినాం. ఫస్ట్లీ ఇట్లాంటి గుట్ట ఏదైనా ప్లేస్ కనిపిస్తే జనాలు చిల్లు కావాలని ట్రై చేస్తారు. చిల్లు అంటే మనం అయ్యే చిల్లు కాదు, వాళ్ళ అయ్యే చిల్లు వేరే లెక్క ఉంటుంది. లైక్ వెనకాల బాటిల్స్ సిగరెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ టైప్లా. కాకపోతే ఈ గుట్టకి ముంగట్నే మన మామగారు ఇల్లు ఉంది కదా, పోలీస్ స్టేషన్. సో దాని దయతోటి ఈ మధ్య అట్లాంటి కార్యకలాపాలు ఈ గుట్ట మీద అయితే లేవు. సో మనలాంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇది ట్రెక్ చేసుకోవడానికి, ఈవినింగ్ టైం ఫుల్ చిల్లు కొట్టడానికి మంచి ప్లేస్. సో గుట్ట దగ్గరలో, జగద్గిరి గుట్ట దగ్గరలో, కుకట్పల్లి దగ్గరలో మంచి ట్రెక్కింగ్ ప్లేస్ కావాలంటే ఇగో ఫుల్ 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 బ్యాక్ సైడ్ రబ్ చేయి. నాన్నకి ఇవ్వాలి రబ్ చేయి. సో ఆఫ్టర్ ఎ షార్ట్ ట్రెక్ బ్యాక్ టు హోమ్. యాక్చువల్గా మంచి సన్సెట్ ఎక్స్పెక్ట్ చేసిన మొన్న అయినట్టు. మొన్న వీఆర్ వెరీ లక్కీ, మంచి సన్సెట్ అయిండే. కాకపోతే ఈరోజు మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి, మొత్తం క్లౌడ్స్ కవర్ చేసినాయి. సో సన్సెట్ మనకు దొరకదు. సో ఈరోజు లక్కీలీ ఈ కొండ మీదకి ఎట్లా రావాలో తెలిసింది. సో రేపు మేబీ ఆ కొండ మీదకి ట్రెక్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ యాక్చువల్గా ఈ కొండ మీదకి అంటే 5 o'clock అట్లా పైకి పోయి కూర్చున్నాం అనుకో, మస్తు ప్లజెంట్గా ఉంటుంది, మంచి చల్ల గాలి కూడా వస్తుంది. క్యాండీ వాళ్ళ మమ్మీ మా శ్వేతమ్మ అంబ్రెల్లా తీసుకొచ్చింది, ఏడ వర్షం పడుతుంది అని చెప్పి. ఒకవేళ వర్షం పడితే నేను క్యాండీ తడుస్తామని చెప్పి. థ్యాంక్స్ టు హర్. కానీ వర్షం వచ్చే సూచనలు. అండ్ యాక్చువల్ అయితే సన్సెట్ అవుతుంది అక్కడ వెనకాల కనిపిస్తుంది కదా బిల్డింగ్ వెనకాల, కాకపోతే క్లౌడ్స్ లోపల అవుతుంది, నో క్లియర్ విజన్. అండ్ మా మామగారి ఇల్లు
నా వెనకాల కనిపిస్తుంది కదా, అదే మామగారి ఇల్లు. దిగ్గుట్ట పోలీస్ స్టేషన్, జయదిర్గుట్ట పోలీస్ స్టేషన్. ఇక్కడ పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాతనే చాలా మటుకు కంట్రోల్లోకి వచ్చినాయి థింగ్స్. లేకుంటే ఇక్కడ సిచ్యువేషన్ చాలా సెన్సిటివ్గా ఉంటుండే, ఏదేమైనా సరే బాగా లొల్లీలు అవుతున్నాయి. కానీ పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత చాలా కామ్ అయింది.